హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇంకొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం. అదేంటి అంటే అమెజాన్ వాళ్ళు డాటా అసోసియేట్ 1 అయితే రిలీజ్ చేశారు. ఇదైతే కంప్లీటెడ్గా వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది కాంట్రాక్ట్ బేస్ కాదు, పర్మనెంట్ ఫుల్ టైం రోల్ అన్నమాట. ఇది తొందరగా అప్లై చేసుకోండి అండ్ అసెస్మెంట్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే మీకైతే ఇంటర్వ్యూ అయితే ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ కమింగ్ టు ద జాబ్ డిస్క్రిప్షన్ అండ్ జాబ్ డీటెయిల్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తే అప్లై చేయొచ్చు కదా. అండ్ చాలామంది ఈ మధ్య రిమోట్ వర్క్ లొకేషనే అనుకుంటున్నారు కదా. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి. ఈ నా వీడియోస్ ఎవరికైనా హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే షేర్ చేయండి, ఎవరైనా జాబ్ సెర్చ్లో ఉంటే. అండ్ కమింగ్ టు ద యాక్చువల్ టాపిక్, ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీ అయితే ఉండాలి. అండ్ మీరు ఇంగ్లీష్లో అయితే ఫ్లూయెంట్గా మాట్లాడాలి, రాయాలి అండ్ చదవడానికి అయితే ఉండాలి. అండ్ మీకు అయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ పైన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళు దేనికి ప్రిఫర్ చేస్తున్నారంటే క్వాలిఫికేషన్స్ ఎక్సెల్ అయితే అడ్వాన్స్లో ఉండాలని ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ జాబ్, వీళ్ళైతే ఎలాంటి వాళ్ళని హైర్ చేసుకోవాలనుకుంటున్నారంటే హైలీ మోటివేటెడ్ అండ్ టాలెంటెడ్ క్యాండిడేట్స్ని అయితే హైర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ డాటాని హైలీ క్వాలిటీ వర్క్ ఫ్లో ఉంటుంది కదా, అది క్లియర్ చేయడానికి. అండ్ స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, డీటెయిల్ ఓరియంటెడ్గా ఉండాలి అండ్ కమిట్మెంట్ టు ఎక్సలెన్స్ అనేది ఉండాలి. అండ్ మీరైతే కస్టమర్స్తో మాట్లాడాలి కాబట్టి చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మీకు హిందీ, తెలుగు కూడా వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి యాజ్ ఎ డేటా అసోసియేట్ ఎంఎల్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ టైమ్లీ అండ్ క్వాలిటీ డేటా అనోటేషన్స్ ఫర్ ఏ వెరైటీ ఆఫ్ వర్క్ ఫ్లోస్. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఏం టాస్క్స్ ఉంటాయంటే క్యాండిడేట్ మేక్ డిసిజన్స్ కీపింగ్ మైండింగ్ ప్రొవైడింగ్ గైడ్లైన్స్లో కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు, ఆ గైడ్లైన్స్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకైతే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అయితే చూసుకుందాం. ఇప్పుడు వర్క్ ఫ్లోని బట్టి రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి మీకు. అండ్ ఇక్కడ బిజినెస్ మెట్రిక్స్ అయితే రీచ్ చేయాల్సి ఉంటుంది, ఎస్ఎల్ఎస్ అయితే క్రాస్ చేయాల్సి ఉంటుంది అండ్ క్వాలిటీ టార్గెట్స్ కూడా ఉంటాయి. అండ్ వర్క్స్ విత్ మినిమల్ డైరెక్షన్స్, వాళ్ళు చెప్పిన డైరెక్షన్స్లోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ డే టు డే రికార్డ్స్ అయితే ఇవ్వాలి. అండ్ మీకు ఎస్ఓపీస్ ఉంటాయి అండ్ గైడ్లైన్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ అయితే వర్క్ చేయాలి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. అండ్ అవుట్పుట్ అయితే క్వాలిటీ కంప్లైంట్లో ఉండాలి. అండ్ ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆపరేషనల్ ఎక్సలెన్స్ ఐడియాస్ యాజ్ అప్లికేబుల్. అండ్ ఇక్కడ ఇంకా రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ టైమ్లీ రెస్పాన్స్, స్టేక్ హోల్డర్స్కి అయితే ఆన్ టైంలో రెస్పాన్స్ అవుతూ ఉండాలి, వాళ్ళ గైడ్లైన్స్లో కొన్ని వర్క్ చేస్తూ ఉండాలి. యాజ్ పర్ ఎస్ఓపి అండ్ ఎస్ఎల్ఏస్ ఇస్తారు వాళ్ళు ఒక షీట్, ఆ షీట్స్ని చూస్తూ మీరైతే స్టేక్ హోల్డర్స్కి రెస్పాండ్ అవుతూ ఉండాలి. అండ్ ఇక్కడ ఇష్యూస్ రేజ్ చేస్తారు, రేజ్ చేసిన ఇష్యూస్ కూడా క్లియర్ చేస్తూ ఉండాలి. అండ్ కొన్ని మీకు అర్థం కాకపోతే మేనేజర్స్ని కూడా అడగచ్చు, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ డాటాని అయితే అనలైజ్ చేస్తూ ఉండాలి. విల్లింగ్ టు వర్క్ విత్ సెన్సిటివ్ ఇష్యూస్ పైన కూడా మీకు వర్క్ చేస్తూ ఉండాలి, బట్ నాట్ లిమిట్. అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది, రిలీజియస్ అండ్ సైకాలజీ సెన్సిటివ్ ఇష్యూస్, టొబాకో, వెపన్స్ అండ్ అదర్ పొటెన్షియల్ అఫెన్సివ్ ప్రోడక్ట్స్. అండ్ ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి రిలేటెడ్ అబౌట్ ప్రాసెస్ అండ్ కండక్టింగ్ రూట్ కాజెస్ అనాలిసిస్ అండ్ ఫెమిలియారిటీ విత్ అనలై రిటైల్. ఇవన్నీ అయితే చూసుకొని వర్క్ చేస్తూ ఉండాలి. క్లియర్ కట్గా అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు జాబ్ వచ్చి ట్రైనింగ్లో. ఇదైతే మీకు నచ్చితే అప్లై చేయండి, చాలా మంచి ప్యాకేజ్ ఉంటుంది. వర్చువల్ కాబట్టి వర్కింగ్ కిట్ కూడా అంతా వాళ్ళే పంపిస్తారు. అండ్ నేనైతే ఈ లింక్ కమెంట్ బాక్స్లో అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడికి వెళ్ళి అప్లై చేయండి. థ్యాంక్ యూ.